2014 మే 26 సరిగ్గా ఇదే రోజు మన దేశానికి ప్రధానమంత్రిగా మోదీ ప్రమాణ స్వీకారం చేశారు. ఆ రోజు దేశంలో ఉన్న పరిస్థితులు ఈ రోజు ఉన్నాయా? ఆ రోజు దేశంలో ఉన్నటువంటి మావోయిస్టులు ఈ రోజు ఉన్నారా? ఆ రోజు దేశం మీద దాడి చేస్తున్నటువంటి ఉగ్రవాదులు ఈ రోజు ఎంతమంది మిగిలి ఉన్నారు? ఆ రోజు దేశాన్ని పట్టి పీడిస్తున్నటువంటి కరువు కాటకాలు ఈ రోజు ఉన్నాయా? మోదీ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత దేశంలో ఎన్నో సంస్కరణలు జరిగాయి. ఆర్టికల్ 370 రద్దు కానీ, వక్ఫ్ బోర్డు సవరణలు కానీ, మావోయిస్టుల అంతం కానీ, ఉగ్రవాదంపై ఉక్కుపాదం కానీ, అక్రమ వలసదారులను వెనక్కి తిరిగి పంపించేటువంటి పరిణామాలు కానీ, ఎన్ఆర్సీ సిఏఏ తీసుకొస్తుంటే దానిని ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తున్నాయి. అది తీసుకొస్తే దేశం ఇంకెంత సుభిక్షంగా ఉంటుంది. రక్షణ రంగంలో బలపడ్డం, ఆర్థిక రంగంలో బలపడ్డం, ప్రపంచంలోనే అతిపెద్ద 4వ ఆర్థిక వ్యవస్థగా ఎదిగాం. ప్రపంచ దేశాలు ఈరోజు భారత్ని గుర్తిస్తూ ఉన్నాయి. డిజిటల్ పేమెంట్స్ తీసుకొచ్చి భారత్ డిజిటల్ పేమెంట్స్లో దూసుకుపోతుంది. 2016లో డిజిటల్ పేమెంట్స్ని భారత్లో ఇంట్రడ్యూస్ చేస్తే అప్పటి నుంచి ఈ రోజుకి డిజిటల్ పేమెంట్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చూడండి. 10 రూపాయల వస్తువు కన్నా ఫోన్పే చేసేటువంటి పరిస్థితి. అంటే భారత్ ఏ విధంగా అభివృద్ధి చెందింది అనే విషయాన్ని ఒకసారి మనం గమనించవచ్చు. 2014కు ముందు 24 గంటలు గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ విద్యుత్ సౌకర్యం ఉందా ఒకసారి చెక్ చేసుకోండి. 2014 తర్వాత పూర్తిగా 24 గంటలు విద్యుత్ సరఫరా ప్రభుత్వం అందిస్తుంది. 2018 నుంచి దేశంలో ప్రతి గ్రామీణ ప్రాంతంలో కూడా విద్యుత్ సౌకర్యం ఏర్పాటు చేయబడింది. ఇలాంటి మార్పులు ఎన్నో, ఒకటి కాదు రెండు కాదు. నోట్ల రద్దు, ఆ రోజు దేశాన్ని పట్టి పీడిస్తున్నటువంటి బ్లాక్ మనీ అనే భూతాన్ని అంతం చేయడానికి నోట్ల రద్దు అనే కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. విజయవంతంగా నోట్ల రద్దు కార్యక్రమాన్ని చేశారు. ఎంతోమంది కోటాను కోట్ల రూపాయలు నల్లధనం మూట కట్టుకొని ట్యాక్సులు కట్టకుండా ఎగవేస్తుంటే దానిని కంట్రోల్ చేశారు. అలాగే ఇండియా పాకిస్తాన్ ఒకే చోట నోట్లు ముద్రించడంతో ఇండియా మనీని ముద్రించి పాకిస్తాన్ వాళ్ళు అక్రమంగా వాడుకుంటుంటే దానిని కూడా కంట్రోల్ చేయగలిగాం. పాకిస్తాన్లో మనం చూసే నోట్ల రద్దు సమయంలో మన ఇండియన్ కరెన్సీ మొత్తం వాళ్ళు చలిమంటలుగా తగలబెడుతున్నటువంటి పరిస్థితి. ఈరోజు పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ కుప్పగూలిపోవడానికి కారణం నోట్ల రద్దు. శత్రువులను ఎలా దెబ్బతీయాలో ఆయనకి తెలుసు, మిత్రులతో ఎలా స్నేహం చేయాలో ఆయనకి తెలుసు. ఇదంతా నేను మోదీని గురించి పొగడడానికో లేదా మోదీ యొక్క గొప్పతనం చెప్పడానికో ప్రయత్నం చేయట్లేదు. అలాంటి ఒక నాయకుడు భారతదేశంలో ఉన్నాడు అని చెప్తున్నా. ఎందుకంటే చెప్పులు కుట్టే వ్యక్తి అమెరికాకి ప్రెసిడెంట్ అయ్యాడని అబ్రహాం లింకన్ గురించి గొప్పగా చెప్పుకుంటాం. ప్రభుత్వానికి ఎదురు తిరిగి జైల్లో ఉన్న వ్యక్తి బయటకు వచ్చి ప్రధాని అయ్యాడని నెల్సన్ మండేలా గురించి చెప్పుకుంటాం. కానీ గుజరాత్ వాద్రా నగర్లో ఒక ఛాయ్ వాలా భారతదేశానికి ప్రధాని అయ్యాడని ఎవ్వరు, ఏ వ్యక్తి, ఏ వార్తాపత్రిక అతని గురించి ఆర్టికల్ రాయదు. దానికి కారణం ఏంటంటే మన దేశంలో అనాదిగా వస్తున్నటువంటి రాజకీయ వారసత్వం. ఒక కుటుంబానికి చెందిన వ్యక్తులే ఈ దేశాన్ని పరిపాలించాలి, లేదా గొప్ప కులానికి చెందిన వ్యక్తులే ఈ దేశాన్ని పరిపాలించాలి, లేదా బాగా బలం, బలగం, డబ్బు కలిగిన వ్యక్తులే ఈ దేశాన్ని పరిపాలించాలి అనే డైలమాలో మనం ఉండిపోయాం. సో అందుకే సాధారణ వ్యక్తులు రాజకీయాల్లోకి వస్తుంటే, రాజకీయాలు చేస్తుంటే, దేశాన్ని పరిపాలిస్తుంటే, ప్రగతి బాటలో నడిపిస్తుంటే దాన్ని మనం యాక్సెప్ట్ చేయలేకపోతున్నాం. అది మన డిఎన్ఏలో ఉండిపోయింది. అప్పుడు బ్రిటిష్ వారు రాకముందు రాజుల పరిపాలన, అంతకుముందు రాజ్యాలు, అప్పటి నుంచి గొప్ప వ్యక్తులు పరిపాలిస్తున్నటువంటి పరిస్థితి. దాన్ని ఈరోజు ఒక్కసారిగా మన డిఎన్ఏ నుంచి డిలీట్ చేయాలంటే సాధ్యపడే పని కాదు. అందుకనే ప్రధాని నరేంద్ర మోదీని ప్రతిపక్షాలు విమర్శిస్తూ ఉంటాయి. ప్రతిపక్షాలు విమర్శించవచ్చు, తప్పు కాదు. ఎలా విమర్శించాలి? అభివృద్ధి లేదని, ప్రజల బతుకు మారలేదని, గ్రామాల్లో మౌలిక వసతులు లేవని, లేదా బీజేపీ పార్టీ నేతలు అరాచకాలకు పాల్పడుతున్నారని ప్రశ్నించవచ్చు. కానీ ఛాయ్ వాలా ప్రధానమంత్రి అయ్యాడు, చదువు లేని వ్యక్తి ప్రధానమంత్రి అయ్యాడు. ఆయన డిగ్రీ తీసుకున్నాను అని చెప్తుంటే, యూనివర్సిటీ కూడా డిగ్రీ ఉంది మోదీకి అని చెప్తుంటే దానిని ప్రశ్నిస్తున్నారు తప్ప చదువు ఉంటే లేకపోతే దేశాన్ని మంచిగా పరిపాలిస్తున్నాడా లేదా అనేది ఇంపార్టెంట్. గొప్పగా డిగ్రీలు తీసుకున్న వ్యక్తులు ఈ దేశాన్ని సక్రమంగా పరిపాలించకపోతే వాళ్ళ చేతిలో దేశాన్ని పెడదామా? ఒకసారి ఆలోచించండి. అలా అని మోదీ చదువుకోని వ్యక్తి అని నేను అంటలేదు, చదువుకున్న వ్యక్తే, కానీ కావాలని ట్రోల్ చేస్తూ. ఇలాంటి అనేక అంశాలు మనం ఇతర దేశాల్లో ఉన్నటువంటి గొప్ప వ్యక్తుల గురించి మాట్లాడుకుంటాం, కానీ మన దేశంలో ఉన్న ఒక గొప్ప వ్యక్తి గురించి మాట్లాడుకోలేము.
ఎందుకంటే అది మన దౌర్భాగ్యం. ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే మూడోసారి కూడా ప్రధానమంత్రిగా గెలిచారు అంటే ఆయనకి ప్రజల్లో ఎంతటి ఆదరణ ఉందనేది మనకు అర్థమవుతుంది. ప్రతిపక్షాలు ప్రశ్నించడానికి మరొక వంక లేకపోవడంతో ఆయన జీవితాన్ని గురించి ఆయన జీవితంలో జరిగిన అంశాలను తీసుకొని ప్రశ్నిస్తూ ఉంటారు. ఆయన మీద ఒక్క హత్యా నేరం కానీ ఆర్థిక నేరం కానీ లేదు. ఎందుకంటే రాజకీయాల్లో ఎక్కువగా హత్యా నేరాలు ఆర్థిక నేరాలు ఉన్నటువంటి వ్యక్తులు వస్తారు, కానీ ఆయన మీద చెప్పడానికి ఏమీ లేదు. ఇంకా ఆయన్ని ట్రోల్ చేయడానికి వేరే సబ్జెక్ట్ ఏమీ లేదు. ఏమని చెప్పాలి? అదానికి కంపెనీలు ఇస్తున్నాడను, అంబానీకి కోట్ల పెట్టుబడులు ఇస్తున్నాడను, అంబానీకి ప్రాజెక్టులు ఇస్తున్నాడు, అదానికి ప్రాజెక్టులు ఇస్తున్నాడు, లేదా విదేశాల్లో తిరుగుతున్నాడు. ఇలాంటి అంశాల మీద ట్రోల్ చేయడం మాత్రమే ఉంటుంది. మరొక అంశం వారికి దొరకదు. అంబానీ కాకపోతే అదానీ కాకపోతే మీరు లేదా నేను, నా దగ్గర డబ్బు ఉంటే నేనే గవర్నమెంట్ ప్రాజెక్టులు టేకప్ చేసుకొని వాటన్నిటినీ కాంట్రాక్టులు చేస్తూ ఉంటా. మీ దగ్గర డబ్బు ఉంటే మీరు చేస్తారు. దానికి అంబానీకి అదానీకి ఇస్తున్నారనేటువంటి ఏడ్చే వ్యక్తుల గురించి మనం ఏం చెప్తాం? ఎవరైనా సరే ఈ దేశంలో గొప్ప బిజినెస్ మ్యాన్లు ఉండాలనే కోరుకుంటాం. అది అంబానీ అవ్వచ్చు, అదానీ అవ్వచ్చు, ఎల్లయ్య అవ్వచ్చు, పుల్లయ్య అవ్వచ్చు, వెంకయ్య అవ్వచ్చు, సుబ్బయ్య అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. వాళ్ళ యొక్క స్టామినాను బట్టి ఆ ప్రాజెక్టులన్నీ వస్తూ ఉంటాయి, చేస్తూ ఉంటారు. ఇంకా మోదీ గురించి విమర్శించడానికి ఏ అవకాశం లేదు కాబట్టి ట్రంప్ కాళ్ళు పట్టుకున్నాడనో మరొకటనో అమెరికాకు లొంగిపోయాడనో ఇజ్రాయేల్కు లొంగిపోయాడనో మాట్లాడుతూ ఉంటారు. మొదటి నుంచి మన దేశంలో ఉన్నటువంటి సాంప్రదాయమే అది. ఎల్కే అద్వానీ కుర్చీలో కూర్చొని ఉంటే మోదీ కింద కూర్చొని ఉన్నారు, ఈరోజు దేశానికి ప్రధాని అయ్యారు అని కాంగ్రెస్ పార్టీ నేతలే చెప్పారు. నేను మీకు ఇది ఎన్నో సందర్భాల్లో చెప్పాను. అలా కింద కూర్చున్న వ్యక్తి, అంటే తక్కువ స్థాయి వ్యక్తి, ఒక బీసీ కులానికి చెందిన వ్యక్తి ప్రధాని అవ్వడం ప్రతిపక్షాలు జీర్ణించుకోలేకపోతున్నాయి. ఎవరిదాకో ఎందుకు ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు రాహుల్ గాంధీ గారిని కాకుండా సాధారణమైనటువంటి బీసీనో ఎస్సీనో సాధారణ వర్గాలకు చెందినటువంటి వ్యక్తులను ప్రధానమంత్రిని చేయగలరా? ఒక్కసారి ఆలోచించండి. కాంగ్రెస్ పార్టీ యొక్క సిద్ధాంతాల గురించి నేను ప్రీవియస్లో ఒక వీడియో చెప్పాను. ఎంతకాలం ఈ గాంధీలను మొయ్యాలి అనేటువంటి ఒక వీడియో. సో ఇది కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం. మరి బీజేపీ పార్టీలో అలా లేదు అని కాంగ్రెస్ పార్టీ నేతలే చెబుతున్నారు. మరి దీన్ని మనం ఆహ్వానిద్దామంటారా? ప్రధాని నరేంద్ర మోదీ లాంటి వ్యక్తులు బీజేపీ పార్టీ అనే కాదు, కాంగ్రెస్ అయినా, సమాజ్వాదీ అయినా, ఆమ్ ఆద్మీ పార్టీ అయినా, ఎనీ పార్టీ, ఏ పార్టీ అయినా సరే అలాంటి తక్కువ స్థాయి నుంచి వచ్చినటువంటి వ్యక్తులు ప్రధాని అయితే ఖచ్చితంగా మన అందరం ఎంకరేజ్ చేద్దాం. దేశానికి సేవ చేసేటువంటి అవకాశం వాళ్ళకి ఇద్దాం. లేదు దేశానికి సేవ చేయటం లేదు, తలెకరేస్తున్నారంటే ఖచ్చితంగా ప్రజలు దింపేస్తారు. అందులో ఎలాంటి సందేహం లేదు. మరి ఈ రోజుకు 12 సంవత్సరాలు గడిచింది ప్రధాని నరేంద్ర మోదీ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి. దీని మీద మీ అభిప్రాయం ఏంటనేది ఖచ్చితంగా కామెంట్ రూపంలో రాయండి. మరి ఎన్ని సంవత్సరాలు ప్రధానమంత్రిగా పనిచేస్తే దేశంలో ఎలాంటి మార్పులు తీసుకొచ్చారు, ఎన్ని సంస్కరణలు చేయగలిగారు, మరలా మరో టర్మ్ గెలిస్తే ఎలాంటి సంస్కరణలు చేయగలుగుతారు, అసలు చేయగలరా లేదా అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అలానే మన దేశంలో అధికారం మారిన ప్రతిసారి దేశం 25 సంవత్సరాలు వెనక్కపోతుందని చాలామంది విశ్లేషకులు చెబుతూ ఉన్నారు. ఈసారి అధికారం మారుతుందా, మారదా, మారితే దేశం వెనక్కపోతుందా లేదా ఇలానే ఉంటుందా అనేది మీ అభిప్రాయాన్ని మాతో పంచుకోండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి. చివరి వరకు ఈ వీడియోను ఓపికగా చూసిన మీ అందరికీ పేరు పేరున ప్రత్యేకించి ధన్యవాదాలు.